హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది అంటే ఇళ్లకి ఉచిత విద్యుత్ అన్నటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా ఏంటి, కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని నెలకొల్పుతారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్, వీటి ద్వారా ఏమవుతుంది, ఈ ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది కదా. మరి దాని కింద 300 యూనిట్ల వరకు ఉచితంగా వాళ్ళు కన్జంప్షన్ చేయొచ్చు. దాని తర్వాత మిగతా వాటిని గ్రిడ్తో అనుసంధానిస్తారు. మరి దీనికోసం 2 కిలోవాట్లు లేదా 2 నుంచి 3 కిలోవాట్లు ఇలా ఎవరైతే ఈ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ని అమర్చుకుంటారో వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేస్తారు. దీని ప్రకారం 1 కిలోవాట్కి వచ్చేసరికి 30,000 రూపాయలని రీఎంబర్స్ చేస్తారు. అదే 2 కిలోవాట్లు అయితే గనక 60,000 రూపాయలని రీఎంబర్స్ చేస్తారు. అదే 3 కిలోవాట్లకైతే గనక 78,000 రూపాయలని రీఎంబర్స్ చేయటం జరుగుతుంది. సో ఇది మాత్రమే కాకుండా ఎరువుల రాయితీకి కూడా కేంద్ర మంత్రిమండలి 24,420 కోట్లు ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుంది. చూడండి, సూర్యఘర్ కింద ఒక్కొక్క నివాసానికి 78,000 వరకు రాయితీ. అంటే ఇదిగో 2 నుంచి 3 కిలోవాట్లకి సంబంధించి మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఈ రాయితీని మనం పొందొచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాలి. ఇప్పుడు 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చు అయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 ఇస్తుంది. మిగతా మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేకుండా బ్యాంకు రుణం రూపంలో సమకూర్చుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ రెపో రేట్కి అదనంగా ఇంకొక 0.5% వడ్డీని దాని మీద వసూలు చేయబోతోంది. అంటే ప్రస్తుతం ఇది 7%గా ఉంది. అయితే ఇక్కడ ఇదిగో 300 యూనిట్లు ఉచితంగా వాడుకోవచ్చు. దానికి మించి యూనిట్లు ప్రొడ్యూస్ అయినవి నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. దానివల్ల వీళ్ళకి ఆదాయం అన్నటువంటిది కూడా వస్తుంది. అలాగే సౌర విద్యుత్ అన్నటువంటిది పెరుగుతుంది కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది కూడా మనకి పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ప్లాస్టిక్ అణు విస్ఫోటం అంటున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం కన్జంప్షన్ చేసేటటువంటి చాలా విషయాలు ప్లాస్టిక్కి రిలేటెడ్గా ఉన్నాయి. అవునా, ఎన్నో విషయాలు మనం ఫుడ్ తినే దగ్గర కావచ్చు, పార్సిల్స్ కావచ్చు, లేదా వాటర్ బాటిల్స్ కావచ్చు, వివిధ రూపాల్లో మనం ప్లాస్టిక్ని కన్జంప్షన్ చేస్తూ ఉన్నాము. ఈ ప్లాస్టిక్ ఏమవుతుంది, మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో మన బాడీలోకి ఇది చేరుతోంది. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి వివిధ ఆర్గాన్స్లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి చేరుతున్నాయి. అవి మన ఆరోగ్యానికి చాలా చేటును కలిగిస్తాయి అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఒక్క మైక్రో ప్లాస్టిక్స్ అన్నటువంటివి మనకే కాదండి, ఇప్పుడు సముద్రంలో ఎక్కడో ఉన్నటువంటి జీవుల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి కనుగొంటున్నారు. వాటిని మళ్ళీ మనము తింటున్నాము. దాంతో మనలోనూ మళ్ళీ ఆ మైక్రో ప్లాస్టిక్ కంటెంట్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. సో వీటి వల్ల అనారోగ్య సమస్యలు అనేటటువంటివి వస్తాయి. అందులోనూ ఈ పర్టికులేట్ మ్యాటర్కి సంబంధించి అంటే ఏమంటారు, సూక్ష్మ ధూళి కణాలు అంటాం. ఈ పర్టికులేట్ మ్యాటర్ అన్నటువంటిది మనలోకి వెళ్ళటం పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు, వీటన్నింటి వల్ల. అలాగే చిన్న చిన్న ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన శరీరంలోకి చేరుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లను తగ్గించండి, వీటి ముప్పు చాలా ఉంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు ఒక పక్క చెప్తూ ఉన్నా వాటి వినియోగం అయితే తగ్గట్లేదు. మరి దానికి ఆల్టర్నేట్ని మనం తీసుకురావాలి. దానికోసమే కదా మన ప్రధాని నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ అనేసి తీసుకొచ్చారు. మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అంటాము. మరి దీనిని సక్రమంగా అమలయ్యేలాగా మనం చేయాలి. ఈ మైక్రో ప్లాస్టిక్ కన్జంప్షన్ని తగ్గించేలాగా చూడాలి. దానికి ఆల్టర్నేటివ్స్ని మనం అలవర్చుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. దానివల్ల మన ఆరోగ్యానికి మనం మేలు చేకూర్చుకోవచ్చు. అలాగే మన పర్యావరణానికి కూడా మనం మేలు చేకూర్చిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటివి రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు దీనికి సంబంధించి ఏ బ్యాంక్ అథారిటీ కలిగి ఉంది, ఎస్బీఐ. అవునా, మరి ఎస్బీఐ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి డేటాని బహిర్గతం చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ఆ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఇది సక్రమంగా అమలవుతుందా లేదా అన్నటువంటిది ఒక ప్రశ్నగా మారింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాలి, సమాచార హక్కు చట్టం లేదా ఆర్టీఐ చట్టం అంటాం. ఈ ఆర్టీఐ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 8(1) ఈ సెక్షన్ కింద
కొంత సమాచారాన్ని మినహాయించారు. దాన్ని మాత్రమే నిరాకరించి మిగతా సమాచారం అంతా ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పేటప్పుడు ఏమని చెప్పింది, ఇదిగో ఈ రైట్ టు యాక్ట్ సమాచార హక్కు చట్టం అన్నటువంటిది ఇక్కడ కోల్పోతున్నారు, అలాగే ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు అన్నటువంటిది కూడా ఇక్కడ ఉండట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ తీర్పు అన్నటువంటిది అమలు అవుతుందా లేదా అన్నటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ చూడండి, సైబర్ నేరాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి కనుక్కోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఒకేసారి ఎక్కువ జమ అయిందనుకోండి, దాన్ని గుర్తించవచ్చు. లేదు ఒకేసారి కట్ అయిపోయిందనుకోండి, దాన్ని గుర్తించవచ్చు. ఒకే సిమ్ కార్డ్ ద్వారా దేశవ్యాప్తంగా వెళ్లే కాల్స్ అన్నింటినీ విశ్లేషించవచ్చు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని తెలంగాణ పోలీసులు తీసుకోబోతున్నారు అన్నటువంటిది ఈ ఆర్టికల్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఇప్పుడు ఎవర్ గ్రీన్ టాపిక్ అయిపోయింది. సో మనల్ని క్వశ్చన్స్ అడగచ్చు, ఎస్ఏకి సంబంధించి దీని గురించి క్వశ్చన్ అడగచ్చు. మనకి నార్మల్ జిఎస్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లింక్ చేసి దీని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయన్నట్టుగా కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీనికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఒకసారి నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, చిరుతలకి సంబంధించి. చిరుతలు మన దేశంలో మొత్తం 13,874 ఉన్నాయి అన్నట్టుగా రీసెంట్గా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆల్రెడీ రిలీజ్ చేసింది, ఇది ఇప్పుడు పబ్లిక్కి అవైలబుల్గా ఉంచిందన్నమాట. మరి దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 569 చిరుతలున్నాయి. అదే తెలంగాణలోకి వచ్చేసరికి 297 చిరుతలు అన్నటువంటి ఉన్నాయి. అయితే 2018 లెక్కలతో గనక కంపేర్ చేసుకుంటే ఏపీలో వచ్చేసరికి చిరుతల సంఖ్య 15.65% పెరిగిందనమాట. అదే తెలంగాణలోకి వచ్చేసరికి చూస్తే 11.07% తగ్గింది. ఇది గుర్తుంచుకోవాలి. ఏపీలో చిరుతల సంఖ్య పెరుగుతుంటే తెలంగాణలో చిరుతల సంఖ్య తగ్గుతోంది. మరి ఈ నివేదికని రిలీజ్ చేసింది ఎవరు అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇవి ఈ 5వ చిరుత పులుల జనాభా నివేదికను రూపొందిస్తే దాని ప్రకారం మన దేశంలో వీటి సంఖ్య కనిష్టంగా అంటే అతి తక్కువగా 12,616 నుంచి గరిష్టంగా 15,132 వరకు ఉంది అనే అంచనా. దాంతో సగటు సంఖ్య 13,874లా ఈ నివేదిక చెప్తోందన్నమాట. అయితే 2018లో 12,852 చిరుతలుంటే 2022 నాటికి వాటి సంఖ్య 7.95% పెరిగింది. అయితే మన దేశంలో మొత్తం చిరుతల్లో 70% హిమాలయాలు అలాగే పాక్షిక వర్షాభావ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. అయితే అత్యధికంగా మరి చిరుతలు ఉండేటటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే మధ్యప్రదేశ్లో 3,907 చిరుతలున్నాయి. ఆ తర్వాత 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో తమిళనాడు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక మనం చూస్తే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. అందులో 270 ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని పన్నాలో 256, సాత్పురాలో 215 ఇలా ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 121, కవ్వాల్ టైగర్ రిజర్వ్లో 19 చిరుత పులులు ఉంటూ ఉన్నాయి. అదే నాగార్జున సాగర్ శ్రీశైలం మొత్తం ప్రాంతంలో 360 చిరుతలు సంతరిస్తుంటే అమ్రాబాద్లో 173, కవ్వాల్లో 25 చొప్పున ఉన్నాయి. మరి వీటి జనాభాను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పరిశీలన చేయటం జరిగింది. మొత్తం 6.41 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో వీటి పాదముద్రలు, అలాగే 32,803 ప్రాంతాల్లో అమర్చినటువంటి కెమెరాలు, 4.70 కోట్ల ఫోటోలు, వీటన్నింటినీ శోధించి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. చూడండి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో వీటి సంతతి పెరిగితే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో వీటి సంతతి అన్నటువంటి తగ్గింది. చూడండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ 2022 డేటా ప్రకారం 569 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 297. సో ఇక్కడ పెరిగింది, తెలంగాణలో తగ్గింది. దేశవ్యాప్తంగా ఎన్నున్నాయి ఇప్పుడు 13,874. సో దేశవ్యాప్తంగా కూడా పెరిగాయి. నెక్స్ట్ చూడండి, కీలక రంగాల వృద్ధికి సంబంధించి 15 నెలల కనిష్టానికి ఇది చేరింది అనేసి. అయితే ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా పారిశ్రామిక ఉత్పత్తి సూచి అంటాం. ఈ పారిశ్రామికోత్పత్తి సూచీని ఎవరు ఇస్తారు అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేదా జాతీయ గణాంకాల సంస్థ అంటాము. ఇది పారిశ్రామికోత్పత్తి సూచీని ఇస్తుందన్నమాట. మరి ఈ పారిశ్రామికోత్పత్తి సూచీలో
కీలక రంగాలు అనేసి ఉంటాయి. కోర్ సెక్టార్స్ అని పిలుస్తాం. ఏంటి ఈ కీలక రంగాలు, మొత్తం ఎన్ని కీలక రంగాలు ఉంటాయి అన్నటువంటిది మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మనకి ఇందులో ఏవి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 8 కీలక రంగాల్లో భాగం అని డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఈ కీలక రంగాలు గుర్తుండాలి. ఎందుకు వీటిని కీలక రంగాలు అంటున్నామంటే మొత్తం పారిశ్రామికోత్పత్తికి సంబంధించి కేవలం ఈ 8 రంగాలే 40% పైగా ఆక్రమించాయి. అందుకే వీటిని కీలక రంగాలని పిలుస్తాం. మరి ఏంటి ఆ 8 కీలక రంగాలు? చూడండి, ఇక్కడే ఇచ్చారు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, అలాగే విద్యుత్ రంగం. వీటిని కీలక రంగాలు లేదా మౌలిక రంగాలు అనేసి మనం పిలుస్తాం. అయితే గత ఏడాది చూడండి, వీటి యొక్క వృద్ధి అన్నటువంటిది 4.9% ఉంటే ఇప్పుడు 3.6% దిగిపోయింది. ఎందువల్ల అంటే ఇదిగో రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, విద్యుత్ రంగాలు వీటి యొక్క పనితీరు సరిగ్గా లేకపోవటం వల్ల పారిశ్రామికోత్పత్తి అన్నటువంటి తగ్గింది. నెక్స్ట్ చూడండి, ఈ సంవత్సరం 3వ త్రైమాసికంలో 3rd క్వార్టర్కి వచ్చేసరికి మన దేశ ఆర్థిక వృద్ధి 8.4%. మనకి 2023-24 వృద్ధి అంచనా 7.6%కి పెంచారు. మనం చూస్తే ప్రపంచంలో మిగతా అన్నిటి దేశాల ఆర్థిక వ్యవస్థలు తగ్గిపోతూ వస్తుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ముందంజలో వెళ్తూ వస్తోంది. చూడండి, జీడిపి అంచనాల్లో మార్పులు ఎలా జరిగాయి చూడండి. 2023-24 తొలి త్రైమాసికంలో అంత క్రితం 7.8 ఉంటే ప్రస్తుతం 8.2 అయింది. అలాగే రెండో త్రైమాసికానికి సంబంధించి 7.6 ఉంటే ఇప్పుడు 8.1గా ఉంది. అలాగే పూర్తి ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి చూడండి, 7.2 ఉంటే ప్రస్తుతం 7గా ఉంది. అదే 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.3 అనుకుంటే 7.6గా నమోదవుతుంది అనేసి అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఖైదీల విషయంలో కుల మత ప్రాతిపదికన ఎలాంటి వివక్ష కూడా చూపించొద్దు అన్నట్టుగా రాష్ట్రాలకి కేంద్ర హోంశాఖ అన్నటువంటిది ఆదేశాలని జారీ చేయటం జరిగింది. అంటే అన్ని రాష్ట్రాల హోం మరియు జైళ్ల శాఖకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇదిగో ఖైదీల్ని కులం మతం ఆధారంగా వేరు చేయటానికి కొన్ని రాష్ట్రాల జైలు నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఖైదీలకి పనులు అప్పగిస్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా మాకు తెలిసింది. కాబట్టి మతం, జాతి, ప్రాంతం వీటి ఆధారంగా వివక్ష చూపించడాన్ని రాజ్యాంగం నిషేధిస్తోంది. కాబట్టి మీరు ఇలా చేయకూడదు, వివక్ష చూపించొద్దు అన్నట్టుగా రాష్ట్రాలకి కేంద్రం చెప్తోంది. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ మోడల్ ప్రిజన్ మాన్యువల్ అన్నటువంటిది ఉందన్నమాట. మోడల్ ప్రిజన్ మాన్యువల్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2016. దీన్ని ఆల్రెడీ రాష్ట్రాలకు పంపించాము. కాబట్టి వంటగదుల నిర్వహణ, ఆహార తయారీ విషయంలో ఈ కులం మతం ఆధారంగా వివక్ష చూపించొద్దు అన్నట్టుగా అందులో స్పష్టంగా ఉంది. మీరు అది పాటించాలి అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక కీలక తీర్పిచ్చింది. ఏమని? మనకి సివిల్ క్రిమినల్ కేసులు అన్నటువంటివి ఉంటాయి, అవునా? సివిల్ క్రిమినల్, ఈ సివిల్ క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టులు కానివ్వండి, ట్రయల్ కోర్టులు లేదంటే హైకోర్ట్స్ ఇవి జారీ చేసేటటువంటి స్టే ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో, అంటే నిలుపుదల చేసేందుకు ఉత్తర్వులు ఇస్తారు కదా, ఆ స్టే ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో అవి 6 నెలల తర్వాత వాటంతట అవే రద్దు కావు అన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నటువంటి చెప్పింది. ఇంతకుముందు ఇదే సుప్రీంకోర్టు ఇదిగో రద్దవుతాయన్నట్టుగా చెప్పింది. దాన్ని ఇప్పుడు తోసిపుస్తూ 6 నెలలైనా కూడా రద్దు కావు అన్నట్టుగా చెప్పారనమాట. దీనికి సంబంధించి కేసు గుర్తుండాలి. ఏ కేసు? ఇదిగో 2018లో ఆసియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సిబిఐ. ఈ కేసులో 3 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది? నిర్దిష్ట గడువు అన్నటువంటిది ప్రస్తావించకుండా ఉంటే 6 నెలల తర్వాత కోర్టులు జారీ చేసే స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దయితాయి అన్నట్టుగా చెప్పింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇలా రద్దు కావు అన్నట్టుగా చెప్పింది. అలాగే ఖనిజ తవ్వకాలకి సంబంధించి పన్ను విధించే హక్కు రాజ్యాంగ ప్రకారం రాష్ట్రాలకే ఉంటుంది, కానీ పార్లమెంట్కి లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? రాజ్యాంగంలో మనకి షెడ్యూల్ 7 అన్నటువంటిది ఉంది. షెడ్యూల్ 7 ఇందులో 3 లిస్టులు ఉన్నాయి. ఏమేంటి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. అందులో ఖనిజాల మీద పన్ను వసూలు చేసేటటువంటి హక్కు ఎవరికి ఉంటుంది? రాష్ట్రాలకు ఉంటుంది. అంతేకాని యూనియన్ గవర్నమెంట్కి ఉండదు. కాబట్టి ఆ అధికారాన్ని తగ్గించడం కూడా సరైనటువంటిది కాదు అన్నట్టుగా ఇక్కడ సిజేఐ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. అంతేకాకుండా మైనింగ్ లీజుల మీద కేంద్రం వసూలు చేసే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదు అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జగనన్న విద్యా దీవెన. దీని ద్వారా ఏంటి, పేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఐటీఐ అలాగే పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి పిల్లలు, అలాగే డిగ్రీ చదివేటటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ చదివేటటువంటి వాళ్ళు, అలాగే మెడిసిన్ చదివేటటువంటి వాళ్ళు, ఇలా వివిధ కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీకి చెల్లించాల్సినటువంటి పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా ఇవ్వటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ జగనన్న విద్యా దీవెన అన్నటువంటి పథకం అన్నమాట. దాని కింద ఇప్పుడు చూడండి 708.68 కోట్ల రూపాయలను అందిస్తున్నారు. దీంతో ఇప్పుడు మొత్తం ఎంతకు చేరింది, 18,000 కోట్లకు చేరింది. అలాగే దీంతో పాటు జగనన్న వసతి దీవెన అన్నటువంటి స్కీమ్ కూడా ఉంది మనకి. జగనన్న వసతి దీవెన దీని ప్రకారం ఏంటి, ఇలా ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద ఇప్పుడు ఐటీఐ విద్యార్థులకైతే 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకైతే 15,000 రూపాయలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా చదివేటటువంటి వాళ్ళకైతే 20,000 రూపాయలు చొప్పున 2 విడతల్లో ప్రతి ఏప్రిల్లో ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో కూడా కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా తల్లులు అలాగే విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్కి సంబంధించి మనల్ని అడగచ్చు అనమాట. ఇది కాకుండా విద్యారంగానికి సంబంధించి ఇంకా ఏమేం స్కీమ్స్ ఉన్నాయి, జగనన్న అమ్మ ఒడి అన్నటువంటి స్కీమ్ ఒకటి, అవునా. అలాగే విద్యా కానుక అన్నటువంటిది, విద్యా కానుక అనేసి కిట్స్ ఇస్తారనమాట పిల్లలకి. అలాగే జగనన్న గోరుముద్ద అన్నటువంటి స్కీమ్ ఉంది, జగనన్న గోరుముద్ద. అలాగే పాఠశాలల్లో నాడు నేడు అన్నటువంటి స్కీమ్ ఉంది, ఇది మొదటి దశ, 2వ దశ ఇవి కూడా ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అన్నటువంటిది ఇంకొక స్కీమ్ ఉంది, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేసి. అది కాకుండా ఇలా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా, అలాగే 8వ తరగతి విద్యార్థులు టీచర్లకు ఉచితంగా బైజూస్ కంటెంట్స్తో ట్యాబ్స్ ఇవ్వటం, తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేయటం, పాఠశాలల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా విద్యకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు. నెక్స్ట్ చూడండి, 2027 ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రపంచ ఛాంపియన్షిప్కి చైనా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇటలీ నుంచి ఇప్పుడు చైనాకి మారిందనమాట. దీని ఆతిథ్యానికి అయ్యేటటువంటి ఖర్చును భరించలేనన్నట్టుగా ఇటలీ చెప్పిన తర్వాత దీన్ని చైనాకి మార్చారు. అయితే 2025లో ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ కూడా చైనానే ఆతిథ్యం ఇవ్వబోతోంది. నెక్స్ట్ చూడండి, ఆసియా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్కి సంబంధించి మన భారతదేశం స్వర్ణంని సొంతం చేసుకుంది, అంటే బంగారు పథకం మనకొచ్చింది. 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే విభాగంలో ఆర్యన్ నెహ్రా, అనీష్ గౌడ, సాజన్ ప్రకాష్, శ్రీహరి వీళ్ళ బృందం చూడండి 7 నిమిషాల 26.64 సెకండ్లలోనే రేసు ముగించి మొదటి స్థానంలో నిలిచారు. అయితే మన భారత బృందానికి స్వర్ణం వస్తే తర్వాత 2వ స్థానంలో వియత్నాం, 3వ స్థానంలో థాయిలాండ్ ఉన్నాయి. మరి మహిళల యొక్క 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో పాలక్ జోషి, ఈమెకి స్వర్ణ పథకం వచ్చింది. నెక్స్ట్ చూడండి, 2024 జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించినటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సమావేశాలు ఎన్నవవి అంటే 54వ సమావేశాలు. బిల్డింగ్ ట్రస్ట్ అనేటటువంటి థీమ్తో ఈ సమావేశాల్ని నిర్వహించారు. నెక్స్ట్ చూడండి, దుకాణాల్లో వస్తువులు దొంగలించారు అనే ఆరోపణల మీద ఏ దేశ మహిళా ఎంపీ అయినటువంటి గోలిజ్ గ్రాహమన్, ఈమె తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అంటే న్యూజిలాండ్. అంతేకాదు ఇరాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ ఎంపీ అయినటువంటి తొలి వలస వ్యక్తిగా కూడా ఈమె రికార్డులకెక్కారు. నెక్స్ట్ చూడండి, చివరిగా 2024 జనవరి 18వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య భవ్యరామ మందిరానికి సంబంధించి ఎన్ని పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు అంటే మొత్తం 6. ఎవరెవరివి చూడండి, అయోధ్య రామాలయానికి సంబంధించింది ఒకటి, వినాయకుడికి సంబంధించి హనుమంతుడు, జటాయువు, శబరిమాత, అలాగే కేవట్ రాజ్, వీటి మీద ఈ స్టాంపుల్ని ముద్రించారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.